కాకినాడ జిల్లాలో భారీగా గంజాయి కలకలం రేపింది. తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై పోలీసులు నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో భారీగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. భారీగా గంజాయి స్వాధీనం. అనుమానాస్పదంగా వచ్చిన అశోక్ లేలాండ్ వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా క్యాబిన్ పై భాగంలో రహస్యంగా దాచిన 10 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మార్కెట్ విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వ్యాన్ ను 3 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన 2 డ్రైవర్ల అరెస్ట్. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఇమాన్యుయల్ జోసెఫ్, తమిళ అరసు అనే 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్లుగా పనిచేసే వీరిద్దరూ చెన్నై నుండి విశాఖపట్నానికి పెయింట్స్ లోడ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ముందస్తు ప్రణాళికతో దారకొండకు వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కేవలం 20,000 రూపాయలకే ఈ 10 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. దీన్ని తమిళనాడుకు తరలించి అక్కడ సొంతంగా వాడుకోవడానికితో పాటు ఇతరులకు అమ్ముకోవడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. బెండపూడి వద్ద పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించి నిందితులు అడ్డంగా బుక్కయ్యారు. పోలీస్ సిబ్బందికి నగదు పురస్కారం. సమర్థవంతంగా తనిఖీలు చేపట్టి గంజాయి ముఠాను పట్టుకున్న తొండంగి సబ్ ఇన్స్పెక్టర్ బి జగన్మోహన్ రావు మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ తిలక్, తుని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావు చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి నగదు బహుమతిని అందజేశారు. నిందితులను తుని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో విజిబుల్ పోలీసింగ్ ఈవినింగ్ 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రతి ఎస్ఐ వారి సిబ్బందితో విజిబుల్ పోలీసింగ్, రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి, చైన్ స్నాచింగ్ జరగకుండా ఉండడానికి, అలాగే ఈ నేరస్తులను పట్టుకోవడానికి ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ఈవ్ టీజింగ్ వీటిపై ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి ఎస్ఐ, ఇన్స్పెక్టర్ గారు అవని నేను కూడా మైసెల్ ఇలాగా ట్రిపుల్ రైడింగు, మైనరు డ్రైవింగు, డ్రంకన్ డ్రైవింగు ఇవన్నీ విజిబుల్ పోలీసింగ్లో చేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు తొండంగి ఎస్ఐ గారు వారి సిబ్బందితో బెండపూడి విలేజ్లో హైవేపై వెహికల్స్ తనిఖీ చేస్తూ ఉండగా సుమారు 4:30 సాయంకాలం 4:30 ప్రాంతంలో ఒక లారీని చెక్ చేయడం, అనుమానం మీద ఆ లారీ క్యాబిన్ అంతా తనిఖీ చేస్తే అందులో 10 కేజీలు అంటే 4 ప్యాకెట్స్, ఈచ్ ప్యాకెట్ క్యారీస్ రమారమి 2.5 కేజీలు అలాంటివి 4 ఆల్టుగెదర్ 10 కేజెస్ గాంజా వాళ్ళ క్యాబిన్లోని పైన పెట్టుకున్నారు. దానిపై వాళ్ళని విచారించి అడగ్గా ఏషియన్ పెయింట్స్ చెన్నై నుండి వైజాగ్కి 2 రోజుల క్రితం లోడ్ తీసుకొచ్చి అన్లోడ్ చేసి తనకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా దారకొండ వెళ్ళి అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి వారికి ఈ ప్యాకెట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని దాన్ని ఆ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ రేటుకి అమ్మాలన్న ఉద్దేశంతో ఆ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండడంతో తీసుకొని దాన్ని క్యాబిన్లోని సీక్రెట్ ప్లేస్లో పెట్టుకొని తీసుకెళ్తూ ఉండగా ఎస్ఐ గారు వారి సిబ్బందితో తనిఖీ చేసి అరెస్ట్ చేసి వారిని ఈరోజు తుని జేఎఫ్సీఎం కోర్టు నుండి హాజరుపెడుతున్నాం. ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యాము. ఎవరైనా ఈ గాంజా ఇలా అక్రమంగా రవాణా చేస్తూ ఉంటే ప్రజలకి మీ ద్వారా మా వినవేంటే మాకు తెలియజేస్తే మేము వాళ్ళగా తనిఖీలు చేసి, ఎందుకంటే ఈ హైవే స్ట్రెచ్ ఎక్కువ ఉండడం వల్ల మన సబ్ డివిజన్లోని ఈ గాంజా
మనకి ఈ ఏజెన్సీ ఏరియా నుండి ఎన్ రూట్ ఇది ఓన్లీ వన్ రూట్, అది కూడా మన నేషనల్ హైవే 16. మంచి స్కోప్ ఉంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము రౌండ్ ది క్లాక్ పోలీస్ రోడ్డు మీద ఉంటుంది కాబట్టి మేము పట్టుకుంటాం. మీరు కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. ఈ విధంగా పట్టుకున్న ఎస్ఐని వారి సిబ్బందిని అభినందిస్తున్నాం. ఎస్పీ గారు కూడా క్యాష్ రివార్డ్ ఇమ్మన్నారు. క్యాష్ రివార్డ్ కూడా ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాం, బహుకరించేస్తున్నాం. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.